శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. బడి పిల్లలకు వానాకాలం కూడా 2 నెలలు సెలవులు ఇస్తే బాగుంటది కావచ్చు. ఎండాకాలం 2 నెలలు, వానాకాలం 2 నెలలు, చలి పెడుతుందని చలికాలం ఏమో 2 నెలలు. ఇక అన్ని కాలాలు ఇంట్లో కూర్చొని చదువు ఎప్పుడు అమ్మాయిలుగా పెట్టేది? ఇప్పుడు మాత్రం సాగుతుందా? ఏమైంది, పల్లె పళ్ళకు బడున్నది. 3 నెలల కిందనే పుస్తకాలు, డ్రెస్సులు పగడలు బోవ పెడుతున్నారు కదా, ఇంకేం తక్కువైంది? అన్నున్న అల్లు నోట్ల శన అన్నట్టు కొన్ని బళ్ళకేమో తొవ్వలేదు, కొన్ని బళ్ళనేమో పంతులు లేరు. అరే పెద్ద సమస్య వచ్చిందే. అందుకే ఊకే సెలవులు ఇస్తే అయిపోతుంది. లేదంటే బడి కోసం పిల్లల సాహసాలు చూడు ఎట్లున్నాయో. బాగా కష్టపడి చదువుకోవాలంటే పుస్తకాలతో కుస్తీ పడడం అనుకుంటాం. కొంతమంది పరిస్థితులతో కూడా కుస్తీ పట్టాలే. ఈ పిల్లలకు చదివి పాస్ అవుడు కన్నా బడికి పోవుడే అతి కష్టం ఉన్నది. పెద్దోళ్ళకే నడుములమంట వస్తున్నాయి నీళ్లు. ఇక పిల్లలు ఎట్లా దాడతారు, ఎట్లా బడికి పోతారు, ఎట్లా చదువులు సాగుతాయి? పార్వతీపురం, మన్యం జిల్లా ఉదయపురం గ్రామస్తులు ఊరు దాటాలంటే ఈ వాగు దాటాలే. బడికి పోవాలంటే పెద్దోళ్ళే ఇట్లా భుజాల మీద కూసోబెట్టుకుని వాగు దాటియాలే. ఉవ్వెత్తున వారితే అది కూడా ఎంత ప్రమాదం. అందుకే మా బాధను అర్థం చేసుకొని వంతన గట్టించి పుణ్యం కట్టుకోవాలి అని సర్కారు కోరుతున్నారు. ఇక కొమరంభీం జిల్లా ఇరుపగూడ బడికి కూడా పోదాం పార్రి. చూసిర్రా, బడున్నది, పిల్లలున్నారు గాని పంతులే లేరు. మొత్తం 24 మంది స్టూడెంట్స్ చదువుకునేందుకు తయారుగా ఉంటే వాళ్ళకు ఎప్పేటోళ్ళు లేరు. సర్కార్ బళ్ళు బలోపేతం చేసేందుకు గట్టిగానే కృషి చేస్తున్నారు. ప్రైవేట్ బళ్ళు వద్దు, సర్కార్ చదువులే ముద్దు అని చెప్తున్నారు. మరి సర్కార్ బడికి పంతులనే సుట్లా వెనకబడుతున్నారు. ఈ 24 మంది పిల్లల చదువులు ఖరాబ్ కావద్దంటే జల్దిన మా ఊరికి పంతులనేయాలని కోరుతున్నారు ఊరోళ్ళు. గోరింటా పూసింది కొమ్మ లేకుంటా, మురిపాల అరచేత మొగ్గా తొడిగింది. ఇయాల్టి తోటి ఆషాఢం ముడిచిపోయింది కదా, ఇంకా సాగుతున్నాయా మైదాకుల పండుగలు? మొన్న గట్టిగానే పాట పాడి ప్రమోషన్ చేసినావు కదా, ఉత్తా చేతిలో ఉంచని పిల్ల అని. మైదాకు పండుగకు మనం ప్రమోషన్ చేయాలన్నారా? అనాదిగొస్తున్న ఆచారం, ఆడోళ్ళ ఆనందం. అంతే. ఇంతకు మీరు చేసుకున్న పండగ మొదటి వారంలోనే గ్రాండ్ గా పెట్టిన దావతు మా వంతు కూడా అయిపోయింది. మనవంతా అయిపోయింది గాని ఇగో వీళ్ళు ఇప్పుడే మొదలు పెట్టిర్రు. నిత్యం లొల్లి పంచాయతీలతోటి కయ్యాలతోటి కనబడే కోర్టు ఆవరణం ఇవాళ అమ్మలక్కలతోటి కళకళలాడింది. రోజు నల్లకోట్లేసుకునే లాయరమ్మలు ఇవాళ అరచేతుల గోరింటాకులతోటి బిజీగా ఉన్నారు. ఎంత చదివినా, ఎంత ఎదిగినా ఆడబిడ్డలకు గోరింటాకు పండుగ మీద ఆశ ఉంటది, పెట్టుకోవాలన్న ముచ్చట కూడా ఉంటది కదా. అందుకే పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలనే మహిళా న్యాయవాదులంతా కూడి ఈ మైదాకు పండుగ ఏర్పాటు చేసుకున్నారు. ఆషాఢ మాసం అంటే ఆడోళ్లకు పండుగ. ఆఫర్లు, పండుగలు, అరచేత మైదాకులు, గోరింటాకులతోటి ఆడోళ్లకు విడదీయరని బంధమని చెప్పాలే. హౌస్ వైఫ్లైనా, వర్కింగ్ ఉమెన్స్ అయినా ఉమెన్సే కదా. అందుకే నిత్యం పని చేసే చోటునే ఇల్లుగా వేసుకొని తోటి ఉద్యోగస్తులతోటి మైదాకు పెట్టుకొని గాజులు వేసుకొని సందడి వేసిర్రు. మోడీ సార్ సోషల్ మీడియా గట్టిగానే వాడతాడు కదా. మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్లకు సార్ గట్టి పోటీ ఇస్తుంటాడు. అంతేకాదు, ఇప్పుడంతా రీల్స్, షార్ట్స్ జమానా నడుస్తుందంటున్నాడు కదా. మొన్నట్లా కాక్రోజులతోటి సార్ కూడా షార్ట్స్ చేసి పెట్టిండు కదా. ఆ షార్ట్ కట్సే వద్దని అన్నాడు ఇయ్యాల మళ్ళా. ఇప్పుడంతా రీల్స్, షార్ట్స్ జమానా నడుస్తుంది కానీ ఆ షార్ట్స్ కట్ తోటి ఎప్పటికైనా ప్రమాదమే అని జెన్జీలకు ఇండైరెక్ట్ గా సురకంటిస్తుండు. ప్లాట్ఫామ్ దాటాలంటే బ్రిడ్జిలు ఎక్కి దాటాలే గాని పట్టాల మీదకెళ్ళి పోవద్దు, అది ఎప్పటికైనా డేంజర్ అని సెటైర్ కూడా వేసిండు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించి అక్కడ గిట్లానికి వచ్చిండు. सोशल मीडिया में इन्फ्लुएंसर आपको खींच के कहीं ले जाते हैं. इस शॉर्टकट के युग में भी एक बात हम जरूर याद रखें, रेलवे स्टेशन पे लिखा हुआ होता है. कुछ लोगों को पटरी पर कूद करके जाने की आदत होती, ब्रिज पर नहीं जाते. तो वहां लिखा होता है, शॉर्टकट विल कट यू शॉर्ट. और अगर शॉर्टकट के रास्ते से भी कहीं बाहर निकलना है तो मैं नौजवानों को कहूंगा, आपको जिसका भी पसंद हो ऑटोबायोग्राफी जरूर पढ़े. మన ఏరియాలో మంచి బేకరీ ప్రశ్ని. ఎందుకు, నీ పుట్టినరోజు ఉందా? ఏమోననే అయిపోయే. మరి నా పుట్టినరోజు కూడా లేదు, ఏంది స్పెషల్? ఇయాల నువ్వు ఆఫీస్ కు జల్దీ వచ్చినావు కదా, అందుకే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఓష్ని, దానికి కూడా కేక్ కట్టింగా? కేక్ తినేందుకు అకేషన్ కావాలన్నారా? అట్నే ఉన్నది పరిస్థితి. చిన్నదానికి పెద్దదానికి బేకరీ కుర్క, కేక్ దేను కట్ చేసి తినా. అద్దకిల కేకు నేను ఒక్కదాన్న తింటా తెలుసా? తింటావు. ఈ వార్త చూసినాక ఎంత తింటావు చూసుకో. మళ్ళేం వార్త తెచ్చినావు? నువ్వు ఒక్కటి కూడా గుడ్ న్యూస్ తీసుకురావు.
కేక్ ను చూడంగానే లొట్టలేసుకుంటా ముక్కలకు ముక్కలు బుక్కలు పెడుతున్నారా? పోరగాళ్ళు ఏడుస్తున్నారని, పెళ్లి రోజులని, ప్రేమికుల రోజులని, పుట్టినరోజులని కిలలు కేకులు కడిగేసి తింటున్నారా? మీద కనిపించే డిజైన్లు నాలుకకు కొట్టే రుచి కాదు. అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే కేకును చూసి నోరు తెరిచేటోళ్ళు కూడా దెబ్బకు నోరు మూసుకుంటారు. బోడుప్పల్ గల్ఫ్ బేకరీ మీద ఎందుకో అనుమానం వచ్చి పోలీసులు దాడులు చేస్తే తెలిసింది. అమ్మోనియా పొడి, నిమ్మ, పసుపు అడ్డమైన రంగులు పోసుడే కాదుల్లా కాలం చెల్లిన పదార్థాలు కూడా వాడుతున్నారట. వాటి డేట్ అయిపోయి 2 ఏళ్లు దాటిన వారవోసుడు ఎందుకని కలిపి కేకులు తయారు చేస్తున్నారట. ఒకప్పుడు పండుగ పబ్బాలైతే, పెళ్లిళ్ళు, పుట్టినరోజులైతే ఇంత పరమాన్నం తిని నోరు తీపియేసుకునేది. కానీ ఇప్పుడు అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, కేకులు దేను కటింగ్ చేసి తిన్నది గాక మోకాలకు పోసుకునుడు. బుడ్డ పొరాన్లు కూడా గట్లనే తయారయ్యారు. కేక్ కట్ చేస్తే బువ్వ కూడా తినకుండా మొత్తం అదే పట్టిస్తారు. జర ఇప్పటికైనా పైలను చూసుకోర్రి. ఫ్లేవర్లు యూసుడు కాదు, వాటి ప్రిపరేషన్ ఎట్లుంటుందో చూసుకొని తీసుకోర్రి. రాజ్యసభలో రగడ గట్టిగానే లేసిందట కదా. సభ అన్నప్పుడు సమరం కామనే కదా. ఇంతకు ఏ అంశం మీదనో? సభ ఆశాంతం లుంగి మీదనే సాగిందట. లుంగి మీద రాజ్యసభల చర్చన దేనికి? Let me make my observation. Please take your seat. Honorable members. No. Jan Bitaji. Please, you take your seat. I am making my observation. Now you please take your seat. After you please take your seat after hearing my observation. If you have any objection, you can. I will give you. Please. Honorable Minister for the Parliamentary Affairs. అప్పుడెప్పుడో షారుఖ్ ఖాన్ లుంగి డాన్స్ పాట తర్వాత మళ్ళా ఇంత మారుమోగుతుంది లుంగి. అది కూడా పెద్దల సభలో ఇంత పెద్ద చర్యకు దారితీసింది. సమావేశం అంటేనే ఆవేశాలతో నేతలు ఊగిపోతుంటారు. అట్లనే బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్, సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టా ఉపన్యాసం ఇస్తుంటే వెనుక నుంచి లుంగి వాళ్ళని విలుసుడుతోటి రచ్చ మొదలైంది. ఇది నన్నే కాదు, దక్షిణాది రాష్ట్రాలనే అవమానించినట్టని లొల్లి షురువు చేసిండు. సభ మొదలవుడవుడే లుంగి చేపట్టి సభ వాయిదే పడ్డది. ఈ సాంప్రదాయాన్ని, సంస్కృతిని ఎట్లా అవమానిస్తావని నిలదీసుడే కాదు, హక్కుల ఉల్లంఘనల నోటీసు కూడా ఇచ్చిండు. పెద్దల సభలో పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడకుండా ఇట్లా చిన్న ముచ్చట్లు అవతలలో చిన్నబుచ్చుకునే మాటలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ లుంగి మీద చేసిన కామెంట్స్ ఇంతటితోటి కామైతాయా, ఇంకా కొనసాగుతుందో చూడాలే. Let the minister answer to it, then you can have. Yes, sir. If there is anything which is objectionable or which is unbecoming of the character of the nation or the dignity of the house, I would like to request Honorable Chairman to call the member to your chamber and listen what happened, because I have not witness to whatever Honorable Member John. Nobody is witness, but we have to take that. We will. Secretary, you please take your seat. Please, you take your seat. Sir, you take your seat. Sir, my request is, you can call the concerned person, the honorable member, and hear them out. And whatever you decide. Yes. Let me make my observation. Of this nation. Let me make my observation. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. అబ్బో, మా బుజ్జమ్మకు దేశభక్తి బొచ్చడున్నది. వారం ముంగల్నే పాటలు, సెలబ్రేషన్లు స్టార్ట్ చేసింది. నేను చిన్నప్పటికెళ్ళి అంతేరా, జెండా వందన రోజు తప్పకుండా బడికిపోయేది. అంటే తత్తిమ రోజులు పోకపోయేదా? నీకు అర్థం కాలేదా? మిగతా రోజులు పోయినా పోకున్నా 15 ఆగస్టుకు 26 జనవరికి మాత్రం ఖచ్చితంగా నా హాజరు ఉండాల్సిందే. నాకు తెలుసులే నువ్వు ఎందుకు పోతావో, మిక్చర్ పొట్ల మిఠాయి ఇస్తారనే కదా. ఏం మాట్లాడుతున్నావురా? నా పాటతోటే మా స్కూల్లో 3 రంగుల జెండా ఎగరేడిది. అబ్బో, పెద్ద దేశభక్తురాలువే. నాతో పాటుగా చాలా మందే ఉన్నారు. అలా ముందస్తు సెలబ్రేషన్ చూద్దాంపా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా జాతీయ జెండాలు తలతల మెరిసినాయి. హర్ఘర్ తిరంగా కార్యం పెట్టి పువ్వు పార్టీలు ఢిల్లీలో ప్రగతి మైదానం నుంచి మొదలుపెట్టిర్రు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పువ్వు పార్టీ నేతలు ఈ కార్యాన్ని నెత్తలెత్తుకొని 3 రంగుల జెండాను పట్టుకొని గల్లీ తిరిగిర్రు. ఇటు పార్టీల నేతలే కాదుల్లా, విద్యా సంఘాలు, బడి పిల్లలు 3 రంగుల జెండాలతోటి ఊరంతా యుట్టేసిర్రు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్ద జాతీయ జెండాలతోటి ర్యాలీలు తీసి మానవాహారాలు నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. భారత్ మాతా
జై అనుకుంటా నలుదిక్కులు పిక్కటిల్లేటట్టు నినాదాలు వేసి జెండా పండుగను జనంలో దేశభక్తిని పెంచే రీతిలా ఘనంగా ఏర్పాట్లు చేసిర్రు. విమాన ప్రయాణం అనేది ఒక డ్రీమ్ గారా? మొన్ననే కదా దోస్తులతో కలిసి విశాఖ పోయొచ్చినావు. టికెట్ ఆళ్ళే బుకింగ్ చేసి తీసుకుపోయిర్రా. ఓహో పుక్కిట్లనే వచ్చిందా అయితే నీకు టూర్ ఆఫర్? మరి పెరిగిన ఖర్చులకు ఇల్లు గడుచుడే కష్టం ఉన్నది, ఇంకా విమానాల తిరిగే తాకతున్నదా? ఇప్పుడున్న పరిస్థితులలో విమానాలు ఎక్కాలంటే వణికిపోతున్నారు జనాలు. ఎందుకు ఏసీలు ఇరగమరి ఇడుస్తున్నారా? అసలు ఏసీలే ఆన్ చేస్తలేరట కొన్ని విమానాలల్లా. గాళ్ళ తిరిగే విమానాలకు గాలి కరువైందుల్లా పాపం. అగో చూడుర్రి ఎయిర్ కోసం ఏరోప్లేన్ల ప్యాసింజర్లు ఎట్లా తనలాడుతున్నారో. చేతుల అట్టకాయిదాలు పట్టుకొని గాలి కోసం పెద్ద పోరాటమే చేసిర్రులా విమానంలో ప్రయాణికులు. ఢిల్లీకెంచి పూణేకు పోయే స్పైస్ జెట్ల జరిగింది ఇది. ఇక డిపోలకెంచి బయటకు వెళ్లాల్సిన టైంకు గంట ఆలస్యం అవుడే కాదు, అందులో ఏసీలు సుతం పనిచేయలేదట. ఎందుకు ఏసీలు పనిచేయలేదంటే సిస్టమ్ ఫెయిల్ అయిపోయిందని చెప్పిర్రట సిబ్బంది. ఇక చిన్న పెద్ద ముసలి ముతక అంతా ఊపిరాడక మస్తుగా తనలాడిర్రులా. నీ అవ్వ విమానం వద్దు ఏమద్దు, తలుపులు తీస్తే దిగిపోయి సీదా ఏదన్నా ఆటలో పోతామని సిబ్బంది మీద మస్తు గలమే ఇంకొందరు ప్యాసింజర్లు. ఏసీలు చక్కగా పనిచేయకపోయే వరకు చల్లగా ఉండాల్సిన విమానం లోపల నిప్పుల కుంపటి పెట్టినట్టు మండిపోయిందట. ఇక చేసేది ఏం లేక 2 గంటల ప్రయాణంలా ప్రత్యక్ష నరకం చూసిరట. గిట్లా ప్రయాణికుల తానా వేలకు వేలు పైసలు మంచిగానే కమాయిస్తారు గాని సవలతులు మాత్రం ఒక్కటి చక్కగా ఉండాయని గరానికి వస్తున్నారు గీ ముచ్చట తెలుసుకున్న విమానాల్లో తిరిగే పబ్లిక్. दरवाजा खोलो। अरे लगा दिया फोटो सीढ़ी लग गई है, रुको सीढ़ी लग गई है, रुको। అవును బుజ్జి, నీకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అట కదా? ఏందో ద్వంద్వార్థం ధ్వనిస్తున్నది. నువ్వు అనేది రాజకీయాలే కదా? నేను అన్నది మామూలు రాజకీయాలే. నీకు బాగా ఇష్టం అట కదా? ఇప్పుడు ఇక్కడున్నా పోయిన ఎలక్షన్లు ఎక్కడున్నానో తెలుసా నీకు? తెలుసు. వార్డు మెంబర్ గా పోటీ చేస్తే 4 ఓట్లు కూడా పడలేదట కదా? ఎవరు చెప్పిరు నీకు? శిరమ్మనేనా? ఎవరు చెప్తే ఏమున్నదిలే గానీ ఈ తప్ప కూడా వార్డు మెంబర్ గా పోటీ చేస్తావా లేదా? ఏం మాట్లాడుతున్నావురా? అయితే అసెంబ్లీ లేకుంటే పార్లమెంటే. కూట్లే రాయదీయలేదు గానీ ఏట్లా రాయదీస్తా అంటావు. నవ్వినా నాపశనే వండుద్ది. ఎక్కరిచ్చిన మీనోర్లే బుజ్జమ్మకి జై అని జై కొడతారు మీరు. నీకు తర్వాత జై కొడతా గానీ గీ అన్నకు ఊరోళ్ళు జై కొడుతున్నారట. ఎందుకో తెలుసుకుందాం ఆగు. చిన్నప్పుడు బాగా చదివి ఉన్న ఊరుకు కన్నతల్లికి గొప్ప పేరు దేవాలి అని పెద్దోళ్ళు చెప్తుంటారు కదా. నిజంగా తెచ్చిండు గి అన్న. మామూలుగా చదువుకొని పొరుగు దేశంలో కొలువు కొడితేనే మా ఊరు పిల్లగాడు అని ఎంతో సంబరపడతారు. అట్లాంటిది ఏకంగా పొరుగు దేశ పార్లమెంట్ లో అడుగు పెడితే ఇంకెంత గర్వపడతారు ఎప్పుర్రి. సిద్దిపేట జిల్లా శనిగారం ఊర్లో పుట్టిన ఉదయ్ నాగరాజ్ అన్న బ్రిటిష్ పార్లమెంట్ లో ఎంపీ అయిండు. 25 ఏళ్ల కింద బ్రిటన్ కు పోయిన నాగరాజు అక్కడి పాలిటిక్స్ లో పాదం మోపి పార్లమెంట్ లో అడుగు పెట్టిండు. కింగ్ చార్లెస్ III అక్కడి సభకు అన్నను ఎంపిక చేసిర్రు. అగో గంత పేరు సంపాదించుకొని సొంతూరికి వస్తే ఈ మాత్రం అభిమానం చూపెట్టకుండా ఊకుంట్రా? ఊరోళ్ళంతా అన్నను పొగడతలలో ముంచిర్రు. అంత స్థాయిలున్న ఊరు కోసం తన వంతు సాయం చేస్తా అని గ్రామస్తుల అభిమానానికి రుణపడి ఉంటా అని చెప్పుకొచ్చిండు. ఉపాధి కూలీల హాజరు కష్టాలు తీరినట్టేనా? ఇక వాన చినుకులు పడ్డాక పనులు ఎక్కడ సాగుతాయిరా? ఓహో అందుకేనా గీ నడమ మేకప్ వేసుకుని కెమెరాల ముంగలికి ఎవరు వస్తలేరు? తెలుగు రాష్ట్రాల కష్టాలు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల చురువైనాయట. అవునా? గుండ్లు వేసుకున్న ముఖాలని గుర్తుపడతలేదట అక్కడ కూడా? గుండ్లు కాదురా, కళ్ళు చిన్నగా ఉన్నాయని కనికరిస్తలేదట స్కానర్. అర్థం కాలేదక్క. నువ్వు కళ్ళు పెద్దగా వేసుకొని చూడు, నీకే అర్థమైంది పక్క. ఈశాన్య రాష్ట్రాలున్న పబ్లిక్ కష్టాలు చిన్నగా లేవుల్లా పాపం. కండ్లు చిన్న ఉండుతోటి కేవైసీ కష్టాలు బగ్గనే అవుతున్నాయట. అగో చూడుర్రి, అటెండెన్స్ స్కానర్ గుర్తుపట్టకపోతే కండ్లను ఎట్లా బలవంతంగా తెరిపిస్తున్నారో. హాజరు కోసం దినాం కండ్లను గిట్లా వేయాల్సిందేనట నాగాలాండ్లో ఉపాధి కూలీలు. ఇదే కాదుల్లా, ఆధార్ కేవైసీ స్కానింగ్ కూడా పెద్ద సమస్య లెక్కనే మారిందట ఇళ్లకు. పబ్లిక్ ఎదుర్కొంటున్న
సమస్యల మీద స్వయంగా వాళ్ళ మంత్రి వీడియోను షేర్ చేసిండు. ముఖంలో ఎవరికైనా కండ్లే అందం, కానీ ఇళ్లకు మాత్రం కండ్లతోటి పెద్ద సమస్యనే వచ్చి పడ్డది. ఇప్పటికైనా బయోమెట్రిక్ విధానంలో ఏదైనా మార్పు తీసుకొచ్చి వాళ్ళకు తిప్పలు కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వార్త చూసిన జనాలు. Only one eye swelling, sir.